వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారి ఎన్హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలయ్య దర్గా సమీపంలో ఎర్టిగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు చనిపోగా హాస్పిటల్ తరలిస్తుండగా మరో చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మొత్తం 5కు చేరింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. మిగతా 6గురికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు 108లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారి ఎన్హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు. హరిశంకర్, చాలా విషాదకరం, చిన్నారితో సహా 5గురు మృతి చెందడం. మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుస్తాయా? సతీష్, వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఎర్టిగా వాహనం బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వనపర్తి జిల్లా కొత్తకోట నేషనల్ హైవే 44పై ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. వాహనంలోనే 4గురు మృతి చెందగా మరొక చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తున్న నేపథ్యంలోనే ఆ అమ్మాయి మృతి చెందిన పరిస్థితి. మొత్తంగా మృతుల సంఖ్య 5 చేరుకుంది. బళ్ళారి నుంచి రాత్రి ఏదైతే ఎర్టిగా వాహనంలో సుమారు 11 మంది చిన్నారులు కావచ్చు, పెద్దవారు అందరూ కలిసి కూడా 11 మంది హైదరాబాద్ బయలుదేరారు. సరిగ్గా కొత్తకోట దగ్గర ఉన్నటువంటి ఎక్కలయ్య దర్గాకు రాగానే అతి స్పీడ్ గా వెళ్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఈ నేపథ్యంలో 11 మందిలో 5 మంది మృతి చెందగా ఒక 4గురి పరిస్థితి విషమా ఉందన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా ప్రస్తుతం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో వనపర్తి హాస్పిటల్కి తరలించారు. బళ్ళారి నుంచి హైదరాబాద్ గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క హాస్పిటల్ తరలిస్తున్న నేపథ్యంలో మరొక చిన్నారి మృతి చెందడం అనేది చాలా విషాదకరమైన ఘటనగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క డ్రైవర్ నిత్యమతి యొక్క ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే క్షతగాత్రులు తీవ్రంగా గాయపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రథమ చికిత్స వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అందించడం, అక్కడ నుంచి కూడా వారి అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించడం ఏర్పాటు చేస్తున్నారు. వీరైతే మృతి చెందినటువంటి మృతదేహాలన్నీ కూడా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 44వ జాతీయ రహదారిపై నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడం డ్రైవర్ల నిద్రమతే ప్రధానంగా కారణంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి ఎక్కడైతే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ ఏర్పాటు చేసి ఈ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత నుంచి ఇప్పటికే పలు సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టుకోవడం విడ్డూరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే మృతి చెందినటువంటి మృతదేహాలు ఉన్నాయో వారన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించి బళ్ళారికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని ఈ యొక్క ఏదైతే కృతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తరలించేందుకు చేర్చుకున్నటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సతీష్. రైట్ హరిశంకర్.